వైఎస్ జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా మరణించిన వైసీపీ కార్యకర్త సింగయ్య భార్య లూర్దుమేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న గాయాలకు తన భర్త చనిపోవడం నమ్మశక్యంగా లేదని, అంబులెన్స్ లోనే ఆయనకు ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసు విషయమై తమపై ఒత్తిడి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ మనుషులు 50 మంది తమ ఇంటికి వచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడని ప్రశ్నించారు. ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనియలేదన్నారు. ఆసుపత్రికి తరలించేలోపు అంబులెన్స్ లోనే ఏదో జరిగి ఉంటుంది, ఏదో చేశారని తమకు అనుమానంగా ఉందని చెప్పారు. అమరావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను మృతుడు సింగయ్య కుటుంబ సభ్యులు కలిశారు. వైఎస్ జగన్ పర్యటనలో చీలి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటనలో సింగయ్య కుటుంబానికి వైసీపీ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ఈ క్రమంలోనే జగన్ ను కలిసిన సింగయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పార్టీకి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెళ్ళాము. అంబులెన్స్ లో ఏమైందో మాకైతే డౌట్ గానే ఉంది. అంబులెన్స్ లో ఏమన్నా చేశారేమోనని పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు. వాళ్ళు లోకేష్ గారు పంపించారు, మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్థనమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి అంత మాట్లాడాలన్నా గానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలా మంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. అంబులెన్స్ లో మరి బాగానే మాట్లాడండి, ఇన్ని మాట్లాడినా మరి చిన్న దెబ్బలో తగిలింది చేతికి. ఇక్కడ తప్ప నుంచి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోయాడు, ఏదో అంబులెన్స్ లో జరిగిందనే మాకు. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం, మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పి